సింగపూర్ సమ్మర్ క్యాంప్ స్కూల్లో అగ్ని ప్రమాదానికి గురయ్యి 15 మంది పిల్లలు తీవ్ర గాయాల పాలైన సంగతి అందరికీ తెలిసిందే. అందులో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ కూడా ఉన్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్కూల్ సిబ్బంది పిల్లలను హాస్పిటల్కి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స ఇవ్వటంతో ప్రాణాపాయం నుంచి కోలుకున్నారు. కానీ ఓ చిన్నారి మాత్రం ఈ ప్రమాదంలో చనిపోయింది. మార్క్ శంకర్ చేతులకు కాళ్లకు గాయాలయ్యాయి. కానీ నల్ల పొగ పీల్చటంతో ఊపిరి తీసుకోవటానికి కాస్త ఇబ్బంది అయ్యింది. ప్రస్తుతానికి మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని మెగాస్టార్ చిరంజీవి మీడియాకి తెలిపారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోని తన జూబ్లీహిల్స్ నివాసంలో ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసి మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ, దురదృష్టం కొద్దీ నేడు జరిగిన అగ్ని ప్రమాదంలో నా చిన్న కొడుకుతో పాటు పిల్లలందరూ గాయాల పాలయ్యారు. ఒక చిన్నారి కూడా చనిపోయింది. ఇది అత్యంత బాధాకరమైన సంఘటన. నా కొడుకు పక్కనే కూర్చున్న ఒక అబ్బాయికైతే చాలా సీరియస్గా ఉంది. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు చిన్నది అని ముందుగా అనుకున్నాను, కానీ చాలా పెద్ద అగ్ని ప్రమాదమని ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది. ప్రస్తుతానికి నా కొడుకు బాగానే ఉన్నాడు. ట్రీట్మెంట్ జరుగుతుంది. నల్లటి పొగ పీల్చటంతో భవిష్యత్తులో వాడి ఆరోగ్యంపై సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశాలున్నాయి. వాస్తవ పరిస్థితి రేపు ఉదయం తెలుస్తుంది. నేను కూడా కాసేపట్లో సింగపూర్కి బయలుదేరుతున్నాను అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇంకా ఆయన మాట్లాడుతూ, నేడు నా పెద్ద కొడుకు అకిరా పుట్టినరోజు. ఈ రోజునే నా చిన్న కొడుక్కి ఇలాంటి ఘటన జరగటం దురదృష్టకరం. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే నా భార్య తీవ్రమైన భయాందోళనకు గురైంది. ఆమె పరిస్థితి కూడా ఇప్పుడు ఏమీ బాగాలేదు. తండ్రిగా నాకు ఇది చాలా కష్ట సమయం. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసి నా బిడ్డ ఆరోగ్య పరిస్థితిపై ఆరాలు తీశారు. ఎలాంటి అవసరం వచ్చినా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు. అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ గారు, మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు కూడా దీనిపై స్పందించారు. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ మాటలను బట్టి చూస్తూ ఉంటే మార్క్ శంకర్ పూర్తి స్థాయిలో కోలుకోలేదు అనేది అర్థమవుతోంది.